మనం పొట్టి ప్రశ్న అంటారు, క్వశ్చన్ ట్యాగ్ అంటారు. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి చిన్న ప్రశ్న ఇస్తాం మనం, దానికి జవాబు వస్తుంది. దాన్ని క్వశ్చన్ ట్యాగ్. ట్యాగ్ అంటే గుర్తు. సామాన్యంగా ఇప్పుడు మనం మీ సూట్ కేసుకి ఇట్లా ఎక్కడైనా తీసుకొని పోతుంటే నీ పేరు, సూచన, అడ్రస్ ఇట్లా ట్యాగ్ ఉంటుంది. అదాన్ని సూచన తెలిపేది. ఇప్పుడు ఈ సూచన తెలిపేది అంటే పొట్టి ప్రశ్న. అది ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక అభిప్రాయ ప్రకటన చేసి మన జవాబు రాబట్టాలంటే ఈ రకమైన ప్రశ్నలు. ఇది మూడో రకం. ఎట్లా? డిక్లరేటివ్, అసర్టివ్. అంటే భావ ప్రకటన చేసే వాక్యము. అసర్టివ్ అంటే ఏంది? నాట్ అనేది వాక్యం లేకుండా నాట్ అనేది యూజ్ చేస్తే నెగటివ్. క్వశ్చన్స్ అనేది ఇంటరాగేటివ్. ఇప్పుడు ఈ అసర్టివ్లో అంటే మహాప్రకటన చేసే వాక్యాలల్లో పరిచయ వాక్యాలలో వాడచ్చు, వర్క్ మోటార్ సెంటెన్స్లో కూడా వాడచ్చు క్వశ్చన్ ట్యాగ్. చూడండి ఇక్కడ, హీ ఈజ్ ఏ డాక్టర్ అనేది అతను ఒక వైద్యుడు. అది స్టేట్మెంట్. అది నెగటివ్ కాదు అని చెప్పడానికి. హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాడు అని చెప్తున్నాం. మనం తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని అడిగినప్పుడు, మాట్లాడుకునేటప్పుడు ఎట్లా మాట్లాడతాము? ముందు స్టేట్మెంట్ ఇచ్చి ప్రశ్న జత చేస్తే చేసేది క్వశ్చన్ ట్యాగ్. ముందు స్టేట్మెంట్ ఇస్తాము, చిన్న పొట్టి ప్రశ్న వేస్తాము. ప్రశ్న పద్ధతిలో మూడో రకం ఇది. వర్క్ మోటో అసర్టివ్. భావ ప్రకటన చేసే దాంట్లో కూడా హీ ట్రీట్స్ వెల్, అతను బాగు చేస్తాడు మంచిగా. డస్ నాట్ హీ అంటే ఇది అసర్టివ్లో ఉంది, ఇది నెగటివ్లో ఉంది. చేయడా అన్నట్టు. మొదటి రకం బీ ఫామ్ వర్బ్స్తో, హెల్పింగ్ వర్బ్స్ మరియు ఫైనైట్ వర్బ్స్తో ఏర్పడే ప్రశ్నలు ఆక్సిలరీ వర్బ్స్. బీ ఫామ్ వర్బ్స్ అంటే ఉండు అనొచ్చే, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ ఫామ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్. ఫైనైట్ వర్బ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ మూడింటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటారని చెప్పాను. సహాయక క్రియలు ఇవి. వీటితో ఏర్పడేటువంటి ప్రశ్నలు ఎట్లుంటాయి? వర్క్ మోటో సెంటెన్స్లో, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్లో అయినా. డిక్లరేటివ్ సెంటెన్స్లో ఓన్లీ యామ్, ఈజ్, ఆర్ వాడతాం కానీ మెయిన్ వర్బ్ వాడము. వర్క్ మోటో సెంటెన్స్లో కంపల్సరీ మెయిన్ వర్బ్ ఉంటేనే వర్క్ మోటో సెంటెన్స్ అవుతుంది. మొదటి రకం బీ ఫామ్ వర్బ్స్తో, హెల్పింగ్ వర్బ్స్ మరియు ఫైనైట్ వర్బ్స్తో ఏర్పడే ప్రశ్నలు ఆక్సిలరీ వర్బ్స్. ఇవి డిక్లరేటివ్ సెంటెన్స్లోనూ ఏర్పడును, వర్క్ మోటో సెంటెన్స్లోనూ కూడా ఏర్పడవచ్చు. ఈ డస్ నాట్ ట్రీట్, ఈ ట్రీట్ అనేది మెయిన్ వర్బ్. వెల్, అతను బాగు చేయడు, మంచిగా చికిత్స మంచిగా చేయడు. డస్ హీ చేస్తాడా? డిక్లరేటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇప్పుడు అది ఒకవేళ ఈ డస్ నాట్ ట్రీట్ వెల్, అతను మంచిగా చేయడు. డస్ హీ అని అడిగింది. ఆ పొట్టి ప్రశ్న ఏమో అసర్టివ్లు ఉంది, ఇదేమో నెగిటివ్లు ఉంది. జవాబు ఎట్లుండాలి? చేస్తాడంటేనేమో నో, హీ డస్ నాట్ అంట, ఆయనకు సరిగ్గా చేయరాదని. దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడనే ఒకవేళ హీ ట్రీట్స్ వెల్ అని ఉందనుకో, డస్ హీ అని, డస్ నాట్ హీ అని వస్తుంది. అక్కడ నెగిటివ్ వస్తుంది. ఇందులో నెగిటివ్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ వస్తుంది. ఇందులోనే నెగిటివ్ ఉందనుకో క్వశ్చన్ ట్యాగ్లో రాదు, అసర్టివ్ వస్తుంది.
ఆన్సర్ కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. చూడండి ఇక్కడ డిక్లరేటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అవర్ కలెక్టర్. అతను మన కలెక్టర్ నిర్ధారణ చేసి చెప్తుండు. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. డస్ నాట్ హీ అతను కాడా అంటే మనం గుర్తించి చెప్తున్నాం కదా. ఎస్ హీ ఈజ్ అంటాం, అవును అతనే. వర్క్ మోటో క్వశ్చన్ ట్యాగ్ మిస్టర్ విజయ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అవర్ కలెక్టర్. ఇది స్టేట్మెంట్ ఏంటిది? అఫర్మేటివ్లో ఉంది అంటే భావ ప్రకటన సాఫీగా జరిగేది, నెగటివ్ కాదు, అఫర్మేటివ్ స్టేట్మెంట్ అన్నమాట. విజయ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అవర్ కలెక్టర్, ఈజ్ హీ నాట్? ఇక్కడ పొట్టి ప్రశ్న వచ్చింది, కాడా అని. విజయ్ గారు మన కలెక్టర్గా పనిచేస్తున్నారు, చేస్తలేడా అతను? ముందు స్టేట్మెంట్ భావ ప్రకటన వాక్యము అఫర్మేటివ్లో ఉంది. తదుపరి పొట్టి ప్రశ్న జత చేసినట్లయితే జవాబు వస్తుంది కదా. పొట్టి ప్రశ్నలా ఈజీ నాట్ అంటే ఇతను కాడంటే అతనే ఒకవేళ కలెక్టర్ అయితే హీ ఈజ్. ఎస్ హీ ఈజ్ అనాలి. దీన్ని బట్టి ఆధారపడి మాకు నిర్ధారణ చేసుకొని అంటుండారన్నమాట. అప్పుడు అనేవాళ్ళు ఎస్ హీ ఈజ్, అతనే. ఇక్కడ మళ్ళీ ఒకవేళ హీ వర్క్స్ యాజ్ కలెక్టర్ డస్ నాట్ హీ అని ఇందు గమనించండి. ముందు భావ ప్రకటన వాక్యం ఉంది, హీ వర్క్స్ యాజ్ కలెక్టర్, విజయ్ ఈజ్ వర్కింగ్ యాజ్ కలెక్టర్. అవన్నీ భావ ప్రకటన అఫర్మేటివ్లో ఉంది, స్టేట్మెంట్లో ఉంది, నెగిటివ్ అని లేదు, నో నాట్ అని లేదు. తర్వాత పొట్టి ప్రశ్న అతను చేయడా అని ఉంది కదా. అప్పుడు జవాబు ఎస్ హీ డస్ అనాలి. అఫర్మేటివ్లో కనుక ఉంటే నిర్ధారణ చేసుకొని అడుగుతున్నాం మనం, అప్పుడు ఎస్ హీ డస్ అనాలి, అతను చేస్తాడు. అదే ఒకవేళ డిక్లరేటివ్ అయితే ఎస్ హీ ఈజ్ అనాలి. పని చేస్తాడు కాబట్టి ఎస్ హీ డస్ అంటాం అన్నమాట. ఈ వర్క్స్ యాజ్ కలెక్టర్, వర్క్ అనేది పని జరుగుతుంది, అతను కలెక్టర్గా పనిచేస్తాడు. డస్ నాట్ హీ అంటే ఎస్ హీ వర్క్స్ అనాలి. ఈడనే నాట్ వచ్చిందనుకో, ఈ డస్ నాట్ వర్క్ యాజ్ కలెక్టర్, అతను కలెక్టర్ పనిచేయడు. డస్ హీ అని వస్తుంది, అప్పుడు హీ ఈజ్ నాట్ అనాలి. హీ డస్ నాట్ అనాలి, చెయ్యడు. వర్క్ మోటో సెంటెన్స్ డూ డస్ కూడా వాడొచ్చిందిలా. హీ డస్ నాట్ వర్క్స్ అనాలి. ఇందులో నెగిటివ్ వస్తే ఆన్సర్ అసర్టివ్లో రావాలి. ఇక్కడేమో చూడు, విజయ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అవర్ కలెక్టర్, ఇది ఇది అసర్టివ్లో ఉంది, అఫర్మేటివ్ అన్నమాట. భావ ప్రకటన అవును అని చెప్పే వాక్యము. ఇది నెగిటివ్లో ఉంది, హీ ఈజ్ నాట్ అని, అతను కాడాలి. జవాబు ఏంది? ఈజ్ హీ నాట్ అని అడిగితే జవాబు ఎస్ హీ ఈజ్ అనాలి. ఈ అఫర్మేటివ్లో అవును, మన భావ ప్రకటన అవునని తెలిపే వాక్యం ఇది. విజయ్ ఈజ్ వర్కింగ్ యాజ్ కలెక్టర్, విజయ్ గారు కలెక్టర్గా పనిచేస్తున్నాడు. స్టేట్మెంట్ అఫర్మేటివ్లో ఉంది, నెగటివ్లో పొట్టి ప్రశ్న ఉంది. దీన్ని బట్టి ఎస్ హీ డస్ అనాలి, అతనే చేస్తాడు. బాగా గమనించుకోండి, ముందు స్టేట్మెంట్ భావ ప్రకటన వాక్యము అఫర్మేటివ్లో ఉంది, తదుపరి పొట్టి ప్రశ్న జత చేసినట్లయితే జవాబు వస్తుంది. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ ఉండొచ్చు, వర్క్ మోటో సెంటెన్స్ ఉండొచ్చు. బాగా గమనించుకోవాలి. ముందు అసర్టివ్ వస్తే పొట్టి ప్రశ్న నెగిటివ్లో ఉంటుంది,
అప్పుడు జవాబు అసర్టివ్లోనే ఇవ్వాలి. ముందు నెగిటివ్ వచ్చి పొట్టి ప్రశ్న అసర్టివ్లో వస్తే అప్పుడు నెగిటివ్లో ఇవ్వాలి. అది బాగా గుర్తుంచుకోవాలి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవి. జస్ట్ మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకునే ప్రశ్నలు ఇవి. హౌ ఈజ్ యువర్ విలేజ్? మీ గ్రామం ఎలా ఉంది? ఈజ్ ఇట్ స్మాల్ ఆర్ బిగ్ విలేజ్? చిన్న ఊరా పెద్ద ఊరా? ఇట్ ఈజ్ ఏ స్మాల్ విలేజ్ అండి, చిన్న ఊరండి. విలేజ్ అంటేనే గ్రామం, టౌన్ అంటే పట్టణం. హౌ మెనీ హౌసెస్ ఆర్ దేర్ ఇన్ యువర్ విలేజ్? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నవి? దేర్ ఆర్ నియర్లీ 100 houses ఇన్ మై విలేజ్. పూర్తి వాక్యంలో రాయాలి. దేర్ సబ్జెక్ట్ ఆర్ ఉన్నవి నియర్లీ 100 houses ఇన్ మై విలేజ్. 100 houses ఇన్ మై విలేజ్ మొత్తం ఆబ్జెక్టే. ఆర్ అనేది బిఫాంబర్, ఉన్నవి అని చెప్తున్నాం. అందుకే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తోటి జవాబులు రాయాలి. మొత్తం వాక్యం రాయాలి. మొత్తం వాక్యం రాస్తాం. ఇట్ ఈజ్ అన్నాం, ఏ స్మాల్ విలేజ్. ఇట్ సబ్జెక్ట్ ఈజ్ అనేది బిఫాంబర్ అని ఏ స్మాల్ విలేజ్ ఆబ్జెక్ట్. దేర్ ఆర్ నియర్లీ 100 houses. 100 ఇండ్లు దాదాపు అని. వాట్ ఈస్ ది మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ యువర్ విలేజ్? ప్రొఫెషన్ అంటే వృత్తి. మీ గ్రామస్తుల ప్రధాన వృత్తి ఏది? పల్లెటూరు అంటేనే తప్పనిసరిగా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం లేకుండా ఉండే ఊర్లు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఊర్లల్లో మొత్తం వీవింగ్ నేతనే ఉంటుంది. కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో మ్యాక్సిమం 80% చేనేత పని ఉంటుంది. కొన్ని ఊర్లల్లో విశ్వకర్మలు ఇత్తడి సామాన్లు చేసే ఊరు ఉంటుంది. చండూరు అనే ఊరు ఉంది. అడిగి పోయినప్పుడు మొత్తం అంతా కంచెరోళ్ళు, బ్రాస్ స్మిత్స్ అంటారు. ఇత్తడి గిన్నెలు, బిందెలు, బకెట్లు తయారు చేస్తుంటారు. అలా పని. బ్లాక్ స్మిత్స్ అనేది మీ చిన్నగా ఉన్నప్పుడు మర్యాల అనే ఊరుండే. ఆ ఊళ్ళో మొత్తం బొక్కెళ్ళు తయారు చేసేది. బావులకు మూటలు కొట్టే బొక్కెళ్ళు తయారు చేసేది. బ్లాక్ స్మిత్స్ అది ఆ విలేజ్. దాదాపు 80% వాళ్ళే ఉండే అట్లా. కానీ ఎక్కువ మాత్రం పల్లెటూర్లలో వ్యవసాయం ఉంటుంది. వాట్ ఈజ్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ యువర్ విలేజ్? మీ గ్రామస్తుల ప్రధాన వృత్తి ఏది? మై విలేజర్స్, ఇక్కడ అపాస్ట్రఫీ ఉండాలి. యొక్క మెయిన్ ప్రొఫెషన్ ఈజ్ అగ్రికల్చర్. మా గ్రామస్తుల యొక్క ముఖ్య వృత్తి అగ్రికల్చర్, వ్యవసాయము. దాన్ని తెలుగులో మేము రాయాలిగా. మళ్ళీ మీకు అర్థం అవుతుంది అనుకుంటా కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ డైరెక్ట్లీ. ఆర్ యూ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? ఐఆమ్ వెజిటేరియన్ అంటుండు మన వీడియోగ్రాఫర్ శివ. ఆయన మాంసం తినాడు. ఐఆమ్ వెజిటేరియన్ అంటుండు. ఎవరైనా అంకం ఉంటే, స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఐఆమ్ నాన్ వెజిటేరియన్ అంటారు. ఏది ఉంటే అది చెప్పాలి. ఇఫ్ నాన్ వెజిటేరియన్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కర్రీ? అసలు ఆయన మాంసమే తినడా, ఇంకా నాన్ వెజిటేరియన్ ఏం ఫేవరెట్ కర్రీ ఉంటుంది? ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఈ ప్రశ్న అడిగితే అప్పుడు మనం అనాలి, ఇక్కడ మిస్టర్ మోహన్ ఆర్ యూ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ అని అడిగితే ఐ ఆమ్ నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ టూ, రెండు తింటాడు. ఐ ఆమ్ నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ టూ అని. అప్పుడు మనం అడగచ్చు. ఈ క్వశ్చన్ కొట్టాలి ఇక్కడ మరి. ఇఫ్ నాన్ వెజిటేరియన్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కర్రీ అని. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే నీకు ఇష్టమైన కూర ఏంది? ఫర్నిచర్ అంటే కుర్చీ, బెంచ్, టేబుల్ లాంటివి ఫర్నిచర్. అల్మారాలు,
సోఫాలు, మంచాలు అవన్నీ ఫర్నిచర్ కిందకే వస్తాయి. అవి కర్రే కానీ స్టీల్ కానీ. గుడ్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ బ్రాట్ అని తేబడి ఉన్నది బై మై ఫాదర్. ఇక్కడ హ్యాస్ అంటే పర్ఫెక్ట్లో అంటే ఆల్ ప్రాపర్ నౌన్స్. హైదరాబాద్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇట్స్ పాపులేషన్. చుట్టుముట్టు అక్కడి నుంచి అంతా వలస వస్తున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అప్పుడు హైదరాబాద్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటున్నాం. అంటే ఇక్కడ హైదరాబాద్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నమాట, జనసంఖ్య. ఇప్పుడు ఇట్లనే ఫర్నిచర్ అన్నది గుడ్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ బ్రాట్ బై మై ఫాదర్. మంచి బల్లాలు, సోఫాలు, అల్మారాలు మా నాన్నగారు తెచ్చి ఉన్నారు. ఇక్కడ హ్యాస్ వాడాము థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. కానీ ఇన్ఫర్మేషన్ ఎన్ని సమాచారాలు వచ్చినా పర్వాలేదు. అప్పుడు ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రామ పంచాయత్స్ ఎలక్షన్స్ డేట్ వాజ్ రిసీవ్డ్ బై ఎంఆర్ఓ. గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీ ఇచ్చిన సమాచారము ఎంఆర్ఓ చేత అందుకోనైనది. అట్లా గ్రామ పంచాయతీ యొక్క ఎన్నికల సమాచారం ఎంఆర్ఓ గారి చేత అందుకోబడి. ఇక్కడ వాజ్ అని వాడినము. ఇన్ఫర్మేషన్ వాజ్ రిసీవ్డ్ అనాలి. ఇన్ఫర్మేషన్ చేరుకోబడింది. నోటిచ్చిన అందుకే సూచన. నీకు ఇచ్చిన 17 పదాల వాక్యాల్లో ఉపయోగించదలిసిన ప్రెజెంట్ టెన్స్లో అయితే ఈజ్ వాడాలి, డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ వర్క్ మోటివ్ సెంటెన్స్. పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వాడాలి, పర్ఫెక్ట్ అయినైతే హ్యాజ్ వాడాలి. ఎగ్జాంపుల్స్ ఇచ్చింది నేను ఇప్పుడు. గుడ్ ఫర్నిచర్ హ్యాస్ బ్రాట్ అన్నాం బై మై ఫాదర్ అన్నట్లు. పర్ఫెక్ట్లీ ఏ దాంట్లో అయినా మనకి సింగులర్స్ కానీ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, వాజ్ పాస్ట్ టెన్స్, హ్యాజ్ పర్ఫెక్ట్. అవి వాడి 17 వాక్యాలు రాసి చూసుకోవాలి.